జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరు పెట్టిన పోటీలో గెలవాలి కదా మావయ్య. అందుకని పొలాన్ని చంపేస్తారా? ఎవరు చేయని పని మేం మాత్రమే చేస్తున్నామా నాన్న? ఎవరు తమ పొలాలకి మందులు కొట్టట్లేదా? ఎవరు అన్ని మందులు వాడకపోతే మందుల కంపెనీలు ఎందుకుంటాయి? ఏం మాట్లాడుతున్నాడు భాస్కర్ వీడు? ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నాడా? తల్లో తెలివుండే మాట్లాడుతున్నాడా? అన్నీ మీకు మీ దత్తపుత్రుడికే ఉన్నాయనుకోకండి నాన్న. నేను కూడా చదువుకున్నాను. ఎందుకురా నీ చదువు? నువ్వు మీ అమ్మ పాలు తాగే పెరిగావు. నీకు మందులు మాకులు వేసి మేం పెంచలేదురా. నీకు అన్నం పెట్టడమే తప్ప అశుద్ధం పెట్టలేదురా. ఆవేశపడకండి. ఆవేశం కాదు జయంతి, చాలా బాధగా ఉంది. అనవసరంగా వీడికి ఆ భూమిని అప్పగించాలని ఆవేదనగా ఉంది. మీరంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు నాన్న. నేనేం పైరుని పాడు చేయను. ఎక్కువ ధాన్యం పండించి పోటీలో గెలుస్తాను. పొలాన్ని సొంతం చేసుకుంటాను. పురుగుల మందులు వాడితే పైరు బతకదురా, పంట చచ్చిపోతుంది. అప్పుడు మేమే కదా ఓడిపోతాం. మీకెందుకంత నొప్పి? ఓడిపోయేది మీరో నేనో కాదమ్మా, నేల తల్లి వాడిపోతుంది. మట్టి తన సహజ గుణాన్ని కోల్పోతుందమ్మా. పోతే పోనివ్వండి, మాకేం నష్టం లేదు. భూమంటే మీలా ఒక ఆడదమ్మా. ఏ ఆడదైనా ఏడాదికి ఒక్కసారే పురుడు పోసుకుంటుంది. ఎందుకు నాన్న ఈ సోదంతా? మీరు పోటీ పెట్టారు, ఎలాగైనా మేం గెలవాలి అనుకుంటున్నాం. మీ సలహాలు మాకు అనవసరం. ఏదైనా ఉంటే మీ పెంపుడు కొడుక్కి చెప్పుకోండి. హారిక, పద. ఎందుకన్నయ్యా ఊరికే హైరాణ పడతావు? వాళ్ళు అడిగినప్పుడు ఆ పొలం ఇచ్చేసుంటే ఇంత గొడవ ఉండేది కాదు కదా. ఏంటో నువ్వు నీ చాదస్తం. ఏమండి, అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. ఎందుకండి ఇలా మదన పడతారు? అమ్మ చచ్చిపోతుందని తెలిస్తే బాధపడకుండా ఉండగలమా జయంతి? పొలాన్ని చంపేస్తుంటే చూస్తూ ఉండగలవా? బాధపడకండి మావయ్య, పొలానికి ఏం కాదు. అభి ఉన్నాడు, కాపాడుతాడు. ఎన్ని బరువులని అభి భుజాల మీద మోపనమ్మా. ఎన్నిసార్లు వాణ్ణి బాధ పెట్టాలి? అభి బాధపడేవాడు కాదండి, బాధ్యతలు తీసుకునేవాడు. పంట గురించి మీరే దిగులు పెట్టుకోకండి. అవసరమైతే అఖిల్ని అభి దండిస్తాడు. అన్నయ్య చెప్పినా వినకపోతే అభిరామ్లా చెప్తాడు. వసుగారు, బట్టలు సరదండి, బయలుదేరదాం. ఎక్కడికండి? హైదరాబాద్కి. పొలం వదిలిపెట్టి? ఇప్పుడేం వద్దండి, వెళ్ళిపోదాం. అదేంటండి, మావయ్య గారు మీ మీద నమ్మకంతో అంత పెద్ద బాధ్యతనిస్తే వదిలేసి వెళ్ళిపోతారా? నాన్న కోసం పొలాన్ని కాపాడాలి అనుకున్నాను, కానీ ఆ పొలమే చచ్చిపోయే పరిస్థితి రాబోతుంది. అది చూడడం కన్నా మనం వెళ్ళిపోవడమే మంచిది. మీరుండగా అలా ఇలా జరుగుతుందండి. మన వాటా పొలంలో మనం ఏమైనా చేయొచ్చండి, కానీ అఖిల్ వాటా పొలంలో మనం వేలు పెట్టలేం. ఎక్కువ ధాన్యం పండించాలని అఖిల్ సిటీ నుంచి కెమికల్ మందులు తెప్పించాడు. అవి కొడితే పైరు చచ్చిపోతుంది, పొలం సారం కోల్పోతుంది. పిచ్చి మొక్క కూడా మొలవదు వసుగారు. మీరు అఖిల్కి చెప్పి చూడండి. నేను చెప్తే వినే స్థితిలో లేడు అఖిల్. భాస్కర్ బాబు గారితో చెప్పించండి. చెప్పే స్థితిలో అన్నయ్య కూడా లేడు. అందుకని చేతులు ఎత్తేస్తారా? మావయ్య గారు మీపై పెట్టుకున్న నమ్మకం ఏం కావాలండి? మీరున్నారన్న ధైర్యంతో ఉన్న అత్తయ్య గారికి ఏం సమాధానం చెప్తారండి?
మనది కాని చోట మనం ఏం చేయలేం వసుగారు. అవమానపడ్డం తప్ప మనం సాధించేది ఏమీ లేదు. ఇందాక అఖిల్ హారిక అలా అన్నారని ఫీల్ అవుతున్నారా? పర్వాలేదండి. అఖిల్ హారిక నా మరిది చెల్లలే కదా, నేనేం ఫీల్ అవ్వట్లేదు. మీకోసం భరిస్తాను. వద్దండి, ఇంకా భరించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మీ ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని చంపుకున్నారు. లేదు, నేనే చంపేశాను. పొలాన్ని కూడా చంపుకోలేను. ఈ సమస్యకి పరిష్కారం నాను, అన్నయ్యో, అఖిలో కాదు, నేననేవాణ్ణి లేకపోతే పోటీ లేదు, పొలానికి ప్రమాదం లేదు. పొలం అంతా అఖిల్దే అవుతుంది. అప్పుడు ఆ పొలాన్ని అఖిల్ అమ్మేస్తాడు కదండి. అమ్మినా పైరు ప్రాణాలతో ఉంటుంది కదండి, అది చాలు నాకు. మరి మావయ్య గారికి ఆ పొలం కావాలి కదా, ఆయన బ్రతికుండాలి కదా. నాన్నని మనతో పాటు తీసుకెళ్దాం వసుగారు. నాన్నని బతికించుకుందాం. ఆయనకి ఏ లోటు రాకుండా చూసుకుందాం. అఖిల్ని, అన్నయ్యని వదిలి అమ్మ కూడా వస్తానంటే ఆవిని కూడా తీసుకెళ్ళిపోదాం. అమ్మ నాన్నల కోసం, పిల్లల కోసం కష్టపడదాం వసుగారు. వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. మీరిలా ఓడిపోవడం నాకిష్టం లేదండి. మీరు బావగారిని, అఖిల్ని మారుస్తారనుకున్నాను, కానీ ఒకరు చెప్తే ఎవరు మారరు వసుగారు. ఆ మార్పు వాళ్ళలోనే రావాలి. జీవితమే నేర్పిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.